నమస్కారం. రీసెంట్గా విక్టరీ విత్ యాష్ లైవ్ స్ట్రీమ్ చూసిన వాళ్లకి ఆన్ బోర్డింగ్ అనే మాట బాగా వినిపించుంటుంది కదూ. చాలామందికి అసలు ఈ పదం ఏంటి, దీని అర్థమేంటి అని కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. సో ఈ రోజు మనం ఆ కన్ఫ్యూజన్ అంతా పక్కన పెట్టి ఈ ప్రాసెస్ అంటే ఏంటో క్లియర్గా తెలుసుకుందాం. సరే, ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా ఆన్ బోర్డింగ్ అంటే ఏంటో చూద్దాం. ఆ తర్వాత మనం తీసుకోవలసిన ఫస్ట్ స్టెప్స్ ఏంటి, ఈ ప్లాట్ఫామ్ కల్చర్, దాని విలువలు ఎలా ఉంటాయి, మన ఎదుగుదలకు ట్రైనింగ్ ఎంత ముఖ్యం, చివరిగా ఇవన్నీ మనల్ని సక్సెస్ వైపు ఎలా నడిపిస్తాయో మాట్లాడుకుందాం. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందర్నీ కాస్త కన్ఫ్యూజ్ చేస్తున్న ఈ ఆన్ బోర్డింగ్ అనే పదం అసలు కదేంటో చూద్దాం. చూడండి, ఆన్ బోర్డింగ్ అనగానే ఇదేదో పెద్ద టెక్నికల్ పదంలా అనిపించి కొంచెం కన్ఫ్యూజన్ రావడం చాలా సహజం. ఏం పర్లేదు. అందుకే కదా ఈరోజు మనం దీని గురించి అణువునా తెలుసుకోబోతున్నాం. ఒక విషయం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇది ఒక రేస్ కానే కాదు. అయ్యో, నేను వెనకబడిపోయానేమో, వాళ్లు నాకంటే ముందే ఉన్నారేమో, ఇలాంటి ఆలోచనలకు అస్సలు తావులేదు. ఎందుకంటే మెయిన్ యాక్టివిటీస్ ఇంకా మొదలే కాలేదు. అంటే మనమందరం ఒకే స్టార్టింగ్ పాయింట్లో ఉన్నామన్నమాట. మరి సింపుల్గా చెప్పాలంటే ఆన్ బోర్డింగ్ అంటే ఏంటి? ఒక కొత్త మనిషిని మన ఇంట్లోకి ఆహ్వానించి అంతా పరిచయం చేసి వాళ్లకు సౌకర్యంగా ఉండేలా చూస్తాం కదా. ఇది అంతే, ఒక కొత్త యూజర్ని ప్లాట్ఫామ్లోకి సేఫ్గా, స్మూత్గా తీసుకువచ్చే ప్రాసెస్ అన్నమాట. మనల్ని రెడీ చేసే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఇదే. ఈ మొత్తం ప్రాసెస్లో మనకు 4 మెయిన్ స్టేజెస్ ఉంటాయి. అవేంటంటే, 1 మనం చేరక ముందే జరిగే ప్రీ ఆన్ బోర్డింగ్, 2 ప్లాట్ఫామ్ని పరిచయం చేసే ఓరియంటేషన్, 3 మన స్కిల్స్ పెంచే ట్రైనింగ్, ఇక ఫైనల్గా మనల్ని సిస్టంతో పూర్తిగా కనెక్ట్ చేసే ఇంటిగ్రేషన్. సరే, ఇప్పటిదాకా మనం థియరీ గురించి మాట్లాడుకున్నాం, అంతా బానే ఉంది. కాని ఇప్పుడు అస్సలు విషయానికొద్దాం. ప్రాక్టికల్గా మనం తీసుకోవాల్సిన మొదటి అడుగులేంటి? లెట్స్ సీ. చూడండి, అకౌంట్ సెటప్ చేయడం, సరైన ఈమెయిల్ వాడటం, కేవైసీ పూర్తి చేయడం, కోడ్ ఆఫ్ కండక్ట్కి ఓకే చెప్పడం, ఇవన్నీ ఏదో ఫార్మాలిటీ కోసం చేసేవి కాదు. మన జర్నీకి ఇవే పునాదిరాళ్ళు. ప్రతి ఒక్క స్టెప్ మన ఫ్యూచర్ సక్సెస్కి దారి చూపిస్తుంది. ముఖ్యంగా ఈ కేవైసీ అంటే నో యోర్ కస్టమర్ ప్రాసెస్ ఉంది కదా, దాన్ని జస్ట్ ఒక పనిలా చూడొద్దు. ఇది మన ఐడెంటిటీని కన్ఫర్మ్ చేస్తుంది. ఆన్లైన్ బిజినెస్లో నమ్మకానికి ఇదే బేస్. అంతేకాదు, ఇది మనకు తెలియకుండానే ఒక ట్రైనింగ్ కూడా ఇస్తుంది. ఇన్స్ట్రక్షన్స్ని ఎంత జాగ్రత్తగా ఫాలో అవుతున్నాం, ఎంత ఫోకస్డ్గా ఉన్నాం అని టెస్ట్ చేస్తుంది. ఎందుకంటే ఆన్లైన్ వరల్డ్లో సక్సెస్ అవ్వాలంటే ఈ స్కిల్ చాలా చాలా అవసరం. ఓకే, ఏం పనులు చేయాలో మనకొక ఐడియా వచ్చింది. కానీ పనులు చేయడం కంటే కూడా చాలా ముఖ్యమైనది ఒకటుంది. అదేంటంటే, ఈ ప్లాట్ఫామ్ ఏ విలువల మీద, ఏ ఆలోచన విధానం మీద నడుస్తుందో అర్థం చేసుకోవడం. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ అంటే సంఖ్య కంటే నాణ్యత ముఖ్యం. ఈ ఒక్క మాట విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్కి ఆయువు పట్టులాంటిది. సింపుల్గా చెప్పాలంటే, ఇక్కడ ఎంతమంది ఉన్నారు అనేది మ్యాటర్ కాదు, ఎంత క్వాలిటీ కమ్యూనిటీని మనం కడుతున్నాం అనేదే ముఖ్యం. ఇప్పుడు ఈ స్లైడ్ని చూడండి, చాలా క్లియర్గా మనకర్థమవుతుంది. ఇక్కడ ఫోకస్ అంతా కేవలం నంబర్స్ మీద, లెక్కల మీద కాదు. అసలైన బలం, అసలైన పునాది, నమ్మకం, మన మధ్య ఉండే సంబంధాలు. ఫ్యూచర్ బిజినెస్కి బలాన్నిచ్చేది ఇదే. అవును, ఇప్పుడు చూస్తే ప్లాట్ఫామ్ ఒక ఖాళీ క్యాన్వాస్లా అనిపించొచ్చు, ఏమీ లేదేంటి అనిపించొచ్చు. కానీ దాని వెనుకున్న విలువలు, దాని స్ట్రక్చర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మనకందుబాటులో ఉంది. ఓరియంటేషన్ స్టేజ్లో మన పనేంటంటే ఆ ఇన్ఫర్మేషన్ని వెతికి పట్టుకుని దాన్ని అర్థం చేసుకోవటం. సరే, ఇప్పుడు ఆన్బోర్డింగ్లో నెక్స్ట్ చాలా కీలకమైన స్టేజ్కి వచ్చాం. అదే ట్రైనింగ్, శిక్షణ. ఇది జస్ట్ ప్లాట్ఫామ్ ఎలా వాడాలో నేర్చుకోవడం గురించి మాత్రమే కాదు. ఇది మన పర్సనల్ గ్రోత్ కోసం, మనల్ని మనం ఎంపవర్ చేసుకోవడం కోసం డిజైన్ చేయబడింది. ఇక్కడ మనం అస్సలు మర్చిపోకూడని పాయింట్ ఏంటంటే, ఈ ట్రైనింగ్ కేవలం ఈ యొక్క ప్లాట్ఫామ్కి మాత్రమే పరిమితం కాదు. మనం ఇక్కడ నేర్చుకునే స్కిల్స్ రేపు పొద్దున్న ఏ ఆన్లైన్ బిజినెస్లోనైనా మనకు ఉపయోగపడతాయి. మన కెరియర్కి ఇదొక బలమైన పునాది అన్నమాట.
మన ఎదుగుదలకు హెల్ప్ చేయడానికి కావలసిన అన్ని రిసోర్సెస్ మనకు అందుబాటులోకొస్తాయి. అవేంటంటే వీడియోలుంటాయి, చదువుకోవడానికి పీడిఎఫ్స్ ఉంటాయి, గైడ్స్ ఉంటాయి, నేర్చుకోవడానికి మాడ్యూల్స్ ఉంటాయి. ఇలా మన సక్సెస్కి అవసరమైన ప్రతి ఒక్క టూల్ మన చేతికి అందిస్తారన్నమాట. ఇప్పుడు మనం ఒక చాలా ముఖ్యమైన మార్పు గురించి మాట్లాడుకోవాలి. ఇది మన మైండ్ సెట్ని పూర్తిగా మార్చేగల ఒక పవర్ఫుల్ మెసేజ్. అదేంటంటే బేబీ సిట్టింగ్ పీరియడ్ ఈజ్ ఓవర్. అంటే చేతి పట్టుకుని నడిపించే రోజులు అయిపోయాయి. అవును, ఇకపై మనకు అన్నీ చేసి పెట్టడానికి, చెయ్యి పట్టుకుని నడిపించడానికి ఎవ్వరూ ఉండరు. మన సక్సెస్ మన చేతుల్లోనే ఉంది. మనం పర్సనల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మనమే చొరవ చూపిస్తేనే ముందుకు వెళ్ళగలుగుతాం. ఇది చాలా క్లియర్. ఓకే, ఇప్పటిదాకా మనం ఆన్బోర్డింగ్లోని స్టెప్స్, ప్లాట్ఫామ్ విలువలు, మన బాధ్యతలు వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ మొత్తం ప్రాసెస్ని ఒక అద్భుతమైన గిఫ్ట్గా, ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా ఎందుకు చూడాలో తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. బయట వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టినా దొరకని ట్రైనింగ్, నాలెడ్జ్ మనకు ఇక్కడ ఫ్రీగా దొరుకుతోంది. ఇది ఊరికే వచ్చిన ఫీచర్ కాదు. ఇది మన సీఈఓ యాష్ ముఫరా మనందరికీ పర్సనల్గా ఇస్తున్న ఒక విలువైన బహుమతి. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విజయ సూత్రాలు ఇవే. కంగారుపడొద్దు, తొందరపడొద్దు. నిదానంగా, బాధ్యతగా ముందుకు వెళ్ళాలి. మనకు అందుబాటులో ఉన్న ప్రతి ఇన్ఫర్మేషన్ని చదవాలి. రాబోయే ట్రైనింగ్ కోసం మనం మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. మొత్తం విశ్లేషణ చివరగా ఈ ఒక్క ప్రశ్న దగ్గరే ఆగుతుంది. మన ఫ్యూచర్, మన సక్సెస్, ఈ రెండింటి బాధ్యత పూర్తిగా మనమే తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నామా? ఎందుకంటే ఫైనల్గా డెసిజన్ మనదే, చాయిస్ మనదే.